హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. సో ఎపిసోడ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఈ ఈ ఫినాలే కంటెస్టెంట్ చేసేసి ఫైనల్లోకి పంపించేసరికి ఆ బల్బ్ ఏదైతే ఉందో, సో ఆ బల్బ్ కొంచెం అవినాష్ చూపిస్తున్నాడు. అది బేసిక్గా అవినాష్ తప్పు కాదు, ఏదో నాలుగు కామెడీగా చేస్తున్నాడు కదా అని చెప్పి, నాలుగు జోకులు వేస్తున్నాడు కదా అని చెప్పి హోస్ట్ కూడా నవ్వుతూ, హోస్ట్ తప్పు ఉంది బేసిక్గా. హోస్ట్ కూడా నవ్వుతుండేసరికి ఆ బల్బ్ కొంచెం ఎక్కువైంది అవినాష్కి. ఏం మాట్లాడుతున్నాము అనేది కూడా తెలియకుండా, ఎవరు మనకి హెల్ప్ చేశారో అనేది కూడా చూడకుండా ఆ వ్యక్తిని బద్నాం చేయాలి, ఆ వ్యక్తిని తప్పుగా ప్రొజెక్ట్ చేయాలి, ఆ వ్యక్తిని టార్గెట్ చేయాలని చూసే ఏదైతే మెంటాలిటీ ఉందో, ఆ రోహిణిది అవ్వచ్చు అండ్ అవినాష్ అవ్వచ్చు. సో సచ్ ఏ చీప్ మెంటాలిటీ అనమాట వాళ్ళిద్దరిది. సో వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ విష్ణుప్రియ గురించి కూడా మాట్లాడుకుందాం, నిఖిల్ గౌతమ్ గురించి మాట్లాడుకుందాం. ఎస్పెషల్లీ ఫస్ట్ మనం ప్రేరణ ఖంబం, లేడీ టైగర్ ఇన్ బిగ్ బాస్ సీజన్ 8 గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ అమ్మాయి గురించి మాట్లాడుకునేటప్పుడు, ఈ అమ్మాయి టాస్క్లు బాగా ఆడుద్ది, గేమ్ లేకపోతే ఆర్గ్యుమెంట్స్ బాగా చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి హౌస్లో అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఆ కిచెన్ దగ్గరికి వచ్చేసరికి ఎస్పెషల్లీ ఆ కిచెన్లో గొడవలు అవుతున్నాయని తెలుసు, కావాలని అమ్మాయిని కిచెన్లోకి తీసుకొచ్చి గొడవలు పెట్టుకుంటున్నారని తెలుసు, ఆ అమ్మాయిని అక్కడ బ్యాట్ చేస్తున్నారని తెలుసు, తేజ బ్యాట్ చేయడానికి ట్రై చేయడానికి తెలుసు, గౌతమ్ బ్యాట్ చేయడానికి ట్రై చేశాడని తెలుసు. వాళ్ళ హస్బెండ్, అమ్మాయి వాళ్ళ హస్బెండ్ వచ్చి నువ్వు కిచెన్లోంచి బయటకు వచ్చాయని చెప్పటం కూడా జరిగింది. దాని తర్వాత కూడా అమ్మాయి ఈరోజు అంతకుముందు ఆ వీక్ కూడా అమ్మాయి కిచెన్లో వంట చేస్తూనే ఉంది. అమ్మాయికి తెలిసినా కూడా నన్ను బ్యాట్ చేస్తున్నారని అమ్మాయికి అనిపించిన మొన్న వీక్ లాస్ట్ డబుల్ ఎలిమినేషన్ వీక్లో కూడా దోశ కోసం బ్యాట్ చేసింది చూడలేదా మనం? అయినా కూడా అమ్మాయి ఏడ్చినా కూడా మళ్ళీ ఈరోజు వంట చేస్తూనే ఉంది అమ్మాయి. సో దట్ ఈస్ ప్రేరణ. అక్కడ అయితే మాత్రం నిజంగా కరెక్ట్ అయింది. నలుగురికి వండి పెట్టాలి, నలుగురికి తినేలాగా చేయాలి. సో మనం పర్లేదు, మనం తిట్టుకున్నారు, బ్యాట్ చేస్తే చేసుకున్నారు, సో మన ఫ్రెండ్స్ అనుకున్నాం కదా కొంతమందిని, సో వాళ్ళ కోసమైనా మనం వండుకోవాలి, మనం వండాలి, మనం పెట్టాలి అనే మనసు అందరికి రాదబ్బా. సో కొంతమందికి మాత్రమే వస్తుంది. సో దాంట్లో ప్రేరణ నిజంగా వాళ్ళ హస్బెండ్ వచ్చి నీ గేమ్ పాడైపోద్ది, నువ్వు కిచెన్ నుంచి ఎంత దూరం బయటకు వస్తే అంత మంచిది అని చెప్పినా కూడా ఆ అమ్మాయి ఇంకా స్టిల్ షీఈ్ ఇన్ కిచెన్ డూయింగ్, అది కుకింగ్ చేస్తుంది అంటే నెక్స్ట్ లెవెల్ అసలు అతను. అండ్ టాస్క్లు అవ్వచ్చు, ఆర్గ్యుమెంట్స్ అవ్వచ్చు, అసలు మామూలు విషయం కాదు ప్రేరణ. అసలు ఈరోజు ఆడింది, ముగ్గురు ఆడారు. సో ముగ్గురులో ఆ అమ్మాయి ఆ టవర్ని నిలబెట్టుకుంది అంటే అటుపక్క నుంచి ముగ్గురు టార్గెట్ చేస్తున్నారు. లాస్ట్ రౌండ్ అయితే 1, 2, 3, నలుగురు కలిసి ఒక్క అమ్మాయినే టార్గెట్ చేశారు. ఒక్క నిఖిల్ మాత్రమే విష్ణుప్రియని టార్గెట్ చేశారు. మిగిలిన నలుగురు ప్రేరణను టార్గెట్ చేసినా కానీ ఆ టవర్ పడనివ్వకుండా కాపాడుకుంది అంటే, బాల్స్ని అంత కాన్సన్ట్రేషన్గా కాపాడుకుంది అంటే మామూలు విషయం కాదు. షీఈ్ ఎ ఫైటర్ ఈక్వల్ టు మెన్. ఒక్కొక్కసారి అబ్బాయిని కూడా దాటిందేమో అని అనిపిస్తుంది అనమాట. అలాంటి అమ్మాయి గేమ్స్ ఆటంలో మేబీ ప్రతి ఒక్కరూ చిన్న మాటలు వదలటం, మాటలు జారడం అనేది కామనే. సో నిన్న 3 సార్లు గౌతమ్ మాటలు జారాడు. సో అవినాష్ చాలాసార్లు మాటలు జారాడు. చాలామంది కంటెస్టెంట్లు చాలాసార్లు మాటలు జారారు అక్కడ. సో మాటలు జారటమే మాత్రమే తప్పు ఒక వ్యక్తిది అంటే, సో హౌస్లో అందరూ తప్పులు చేసిన వాళ్ళే కనిపిస్తారు. ఓకే, బయట కూడా అందరూ అలాగే కనిపిస్తారు. ఓకే, మేబీ కొన్నిసార్లు మాటలు జారొచ్చు, బట్ ఆ మాటలు జారడాన్ని క్రైటీరియాగా మనం తీసుకోలేం కదా. సో అదన్నమాట ప్రేరణ గురించి. సో షీఈ్ ఎ లేడీ ఫైటర్ అబ్బా. బట్ ఈ లాంగ్వేజ్ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ లాంగ్వేజ్ బ్యారియర్స్ వల్ల మేబీ టాప్ 3 దగ్గరికి వచ్చి ఆగిపోతుందేమో ప్రేరణ. ఆర్ అదర్వైజ్ లేకుంటే టాప్ 2 కంటెస్టెంట్, విన్నర్ కంటెస్టెంట్. సో ఇప్పుడు ఆల్రెడీ విన్నర్ గౌతమ్ నిఖిల్ మధ్యలో జరుగుతుంది కాబట్టి, సో నిఖిల్ సెకండ్ ప్లేస్లోకి తీసుకొచ్చో లేకుంటే టాప్ 1 నిఖిల్ ప్రేరణ మధ్య అయితే పెట్టరు. ఎందుకంటే ఎంత ఓటింగ్ ఉన్నా కూడా కన్నడ అవి ఇష్యూస్ వస్తాయి కాబట్టి, సో ఖచ్చితంగా తెలుగు వాళ్ళు లేకుండా చేశారు టాప్ 2లో అనే ఒకటి బయటకు వస్తుంది. ఆ ప్రొజెక్షన్ రాకూడదు కాబట్టి మేబీ అమ్మాయి థర్డ్ ప్లేస్లోకి వచ్చి ఆగిపోతుందేమో అని నేను అనుకుంటున్నా. సో ఇప్పుడు దాన్ని బట్టి ఇలాంటి ఎపిసోడ్లో ఒక 2-3 పడితే డెఫినెట్లీ అమ్మాయి థర్డ్ ప్లేస్లోకి వచ్చి ఆగింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఆడియన్స్ పోల్స్ కోసం రిక్వెస్ట్ చేయాలి. ఆడియన్స్ పోల్స్ కోసం రిక్వెస్ట్ చేయడానికి బిగ్ బాస్ టీము సో జంటల్గా ఉండమని చెప్పారు. సో ఎవరైతే 7 ఉన్నారో, సో ఎవరైతే మిగిలిపోతారో సో వాళ్ళకి అవకాశం ఉండదన్నమాట. సో దాంట్లో ఫస్ట్ గౌతమ్ మాట్లాడతాడు. ఇక్కడ యాక్చువల్గా గౌతమ్ తెలివి చూపిస్తాడు, తెలివి కూడా కాదు, అతి తెలివి చూపిస్తాడు అనమాట. ఆ అతి తెలివి ఏంటంటే, సో తను మాట్లాడే విధానం ఎలా ఉంటుందో చెప్తాను. సో దాన్ని బట్టి తర్వాత గౌతమ్ మాట్లాడతాడు. నాతోని ఆడాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ ఎందుకు అవ్వాలి,
ప్లీజ్ ఎందుకు ఆడాలి అని అనుకుంటున్నారో నాకు చెప్తే అది మనం డిస్కస్ చేసుకొని నాకు ఓకే అనిపిస్తే ఆ పర్సన్తో నేను వెళ్ళాలి అనుకుంటున్నా పర్సనల్గా. అంటే ఇతని దగ్గరకు వచ్చి వేరే వాళ్ళు వచ్చి అడగాలంట, అప్పుడు ఇతను ఆలోచిస్తాడంట ఎందుకు అని. సో ఇలాంటి మాటలు దేనికి కావాలని, లైక్ అదేందో అతని రూట్ బిహేవియర్ అనో లేదా అతని ఆర్గెన్సీ బిహేవియర్ అనో కాదు అసలు. అది యాక్చువల్గా అతని న్యాచురల్ బిహేవియర్ అది కాదు. బట్ అలా ఎందుకు మాట్లాడాడంటే, అలా మాట్లాడటం వల్ల అతను ఎవరు తీసుకోకపోతే, అంత రూట్గా మాట్లాడితే ఎవరు తీసుకుంటారు? యాక్చువల్గా అక్కడ ఆపోజిట్లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ మారిపోతున్నాయి. రోహిణివి ట్రిగ్గర్ అవుతుంది రోహిణి, అప్పటికే విచిత్రంగా చూస్తుంది రోహిణి. సో అలాంటి ఎక్స్ప్రెషన్స్ పెట్టిన తర్వాత ఎవరు సెలెక్ట్ చేసుకోరు, ఎవరు సెలెక్ట్ చేసుకోలేదు కూడా. సో సెలెక్ట్ చేసుకోకపోయేసరికి ఆబ్వియస్గా మనకు తెలిసిందే కదా, కెమెరా ముందు పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. నన్ను వదిలేశారు, లైక్ నిష్పక్షపాతంగా, నిర్భయంగా, నిర్మోహమాటంగా నేను చెప్పుకున్నందుకు నన్ను తీసుకోలేదు అని చెప్పాలి అని ట్రై చేద్దామని అనుకున్నాడు. బట్ అది నబీల్ దాన్ని చెడగొట్టేశాడు అనమాట. లేకుంటే ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ జరిగేది. నేను సోలోనే ఉన్నాను, చూసా ఇప్పుడు కూడా సోలోగా మిగిలిపోయాను, నా బతుకే సోలో బతుకు, ఈ టైప్లో అనమాట. బేసిక్గా అతను మాట్లాడిన మాటలు చూస్తే ఎవరు తీసుకోరు. అరే మనం ఒకరితోటి జోడీ అవ్వాలనుకుంటున్నావు, అది నీకొక్కడికే కాదు, ఇద్దరు కలిసి తీసుకోవాల్సిన డెసిషన్. నువ్వెందుకు ఇలాంటి డెసిషన్. అది ఎలాంటి డెసిషన్ అప్పుడు ప్లీజ్ నాకు ఆడాలనుంది, నాకు ఓట్ రిక్వెస్ట్ చేసుకోవాలనుంది ఆడియన్స్ తోటి. సో నన్ను ప్లీజ్, నేను ఎవరితోనైనా ఆడాలి అనుకుంటున్నాను, సో నన్ను ఎవరైనా తీసుకోవాలని అనుకుంటే కొంచెం నన్ను కూడా కన్సిడర్ చేసుకోండి. ఓకే, మన ఇద్దరం కలిసి గట్టిగా ఆడదాం, మన ఇద్దరం కలిసి గెలుద్దాము, మనం ఓట్ అప్పీల్ చేద్దాము. ఇది బేసిక్, ఇలా అడగాలి. ఇది కరెక్ట్ పొజిషన్. ఇంతకు అడిగింది అది వేరే, అది ఎందుకంటే ఎవరు తీసుకోకూడదు అని అనుకోవడానికి. సో దాని తర్వాత వచ్చి రోహిణి అంటదనమాట, నీకు ఓకే అనిపించే పర్సన్తో నువ్వే వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పి ఇప్పుడు ఏదైతే చెప్పానో అదే రోహిణి అక్కడ చెప్తుంది అనమాట. తర్వాత ప్రేరణ అంటే ఐ విల్ గివ్ మై బెస్ట్, నేను నిఖిల్తో ఆల్రెడీ పిచ్ చేసుకున్నా అంటే నిఖిల్ నాకు ఓకే అంటాడు. సో నిఖిల్ ఈ అమ్మాయి. అండ్ నెక్స్ట్ నబీల్ ఐ విల్ చూజ్ అవినాష్ అంటాడు. ఇక్కడ దీనికంటే ముందు బిగ్ బాస్ ఏం చెప్తాడంటే, సో మీకు ఎవరైతే పార్ట్నర్గా ఉండాలి అని అనుకుంటారో జోడీగా, వాళ్ళని మీరు కన్విన్స్ చేసుకోవచ్చు, వాళ్ళతో మీరు మాట్లాడుకోవచ్చు, వాళ్ళని మీరు ఒప్పించుకోవచ్చు అని చెప్తాడు బిగ్ బాస్. అంటే లైక్ ఒక్కసారి చెప్పిన మాటే ఫైనల్ అని కాదు, అది ఎన్నిసార్లు చేసుకోవచ్చు. ఇప్పుడు నబీల్ అవినాష్తో చెప్పాడు, అది కరెక్ట్ అనిపించదు నబీల్కి, నబీల్ ఇంకొకరితో మార్చుకోవచ్చు లేదా ఇంకొకరితో మార్చుకోవచ్చు, అతని ఇష్టం. అక్కడ ఆప్షన్ లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ మళ్ళీ ప్రేరణతో వెళ్ళి మాట్లాడడానికి లేదు, ఎందుకంటే ప్రేరణ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుంది కాబట్టి. ఈవెన్తో ప్రేరణ కూడా మాట్లాడుకోవచ్చు, తన ఇంట్రెస్ట్ ఉంది అనుకో దీంతో రావడానికి, దీన్ని కన్విన్స్ చేసి దీంతో కూడా రావచ్చు అమ్మాయి ప్రేరణ. సో అక్కడ పెద్ద ఏం లేదు. బిగ్ బాస్ మళ్ళీ అడిగే లోపు ఎన్నిసార్లు అయినా ఎంతమందితో అయినా మాట్లాడుకోవచ్చు, తన కంఫర్ట్ ఉన్న దాన్ని బట్టి. తనకి మళ్ళీ కంఫర్ట్ లేదనిపిస్తే మార్చుకోవచ్చు, తన ఇష్టం అది. ఓకే, దాంట్లో నబీల్ ఇక్కడ డెసిషన్ ఒకటి తీసుకున్నాడు ఆల్రెడీ, నబీల్ డెసిషన్ మళ్ళీ ఇంకో డెసిషన్ మార్చుకున్నాడు. నబీల్కి డెసిషన్ మేకింగ్ లేదు, అంత లేదు అక్కడ. ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు, ఎంతమందితో అయినా మార్చుకోవచ్చు. ఓకే, క్లియర్. నెక్స్ట్ నబీల్ అంటాడు ఐ విల్ చూజ్ అవినాష్, ఆటలు బాగా ఆడతావు, సో ఇద్దరం కలిసి మళ్ళీ ఆడొచ్చు, గెలవచ్చు, సో అందుకని నేను సెలెక్ట్ చేసుకుంటే అవినాష్ ఓకే నాకు ఓకే అంటాడు. సో తర్వాత విష్ణుప్రియ అబ్బా నిజంగా ఆ పాప సూపర్ అబ్బా. ఈ పాప 100 మెట్లు ఒకేసారి ఎక్కేసింది, తిరుపతి మెట్లు. 1000 మెట్లు ఒకేసారి ఎక్కితే ఎలా ఉంటుందా అలా ఉంటుంది అనమాట పాపది. మామూలు కూడా కాదు అసలు. అవి నేను రోహిణిని సెలెక్ట్ చేసుకున్నాను. నాకు ముందు నుంచి రోహిణి తోటి ఉండాలనిపిస్తుంది. నాకు ఇంతకు ముందు నుంచే నీ క్యాపబిలిటీస్ ఏంటనేది నాకు తెలుసు. ఇఫ్ యు ఆర్ ఓకే విత్ మీ, సో ఐ విల్ బీ యువర్ పార్ట్నర్. ఇది అడిగే విధానం. నీ క్యాపబిలిటీస్, నీ శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు ముందు నుంచే. సో నువ్వు ఓకే అని అనుకుంటే నీ పార్ట్నర్ అవుతాను. దిస్ ఈస్ ద రిక్వెస్ట్. హౌ ఒక పర్సన్ ఇంకొక పర్సన్ అడిగే విధానం ఇదన్నమాట, అది కాదు. ఓకే, ఇట్లా అడిగిద్ది అన్నమాట. సో తర్వాత వచ్చరికి నబీల్ ఉంటాడు. నబీల్ మళ్ళీ వచ్చి, నబీల్కి ఏమనిపించిందేమో, మళ్ళీ గౌతమ్ మళ్ళీ ఎందుకు ఇలా మాట్లాడతాడు, అనవసరంగా వచ్చింది గొడవ, మనకి ఎందుకు వచ్చిందిలే, కెమెరాస్ ముందు మళ్ళీ ఇలా అనుకున్నాడో ఏమో మనసులో. నబీల్ ఐ విల్ చేంజ్ మై పార్ట్నర్. ఓకే, నీకేం ప్రాబ్లం లేకపోతే అవినాష్ అంటే ఓకే నాకేం లేదంటాడు. అప్పుడు ఉండి నేను గౌతమ్ అనుకుంటాను, ఎందుకంటే లాస్ట్ వీక్ తను 4 టాస్క్లు ఆడాడు, ఆల్మోస్ట్ గెలిచాడు, మంచిగా ఆడాడు, ఆల్మోస్ట్ గెలవడానికి జస్ట్ చాలా ట్రై చేశాడు. అండ్ కట్ చేస్తే నామినేషన్స్లో కూడా ఉన్నాడు కదా, సో తను కూడా గేమ్స్ ఆడాలి, సో తను కూడా గెలవాలి కదా. సో అందుకని చెప్పి నువ్వు నామినేషన్స్లో లేవు కదా, అందుకని చెప్పి నేను తను సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను, ఇదే నా పాయింట్. అది అంటే మనోడు ఓకే నబీల్ మనం ఆడదాము, గెలుద్దాము,
అని చెప్పి మనం అంటాడు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇది తేజ కంటెంట్ ఇష్యూ వస్తుందన్నమాట. సో మాట్లాడుకునేటప్పుడు ఇది మనోడికి అవినాష్కి నచ్చలేదు అనమాట. అవినాష్ ఒంటరి అయిపోతారు, అవినాష్కి ఓట్ అప్పీల్ లేదు కాబట్టి. సో అవినాష్కి ఏంటంటే లైక్ టాప్ 5లోకి వచ్చేసరికి నేను టాప్ 5 అని అనేసుకుంటున్నాను. బేసిక్గా అది టాప్ 6 కూడా, బట్ నేను టాప్ 5 అని చెప్పేసుకుంటున్నాడు అవినాష్. టాప్ 5 వీక్ అంటే మీకు ఫినాలే వీక్లోకి వచ్చారని కూడా చెప్పుకోవట్లేదు, డైరెక్ట్గా టాప్ 5 అనే చెప్పేసుకుంటున్నాడు. సో అది తన పాపం టాప్ 5 అని అనుకుంటున్నాడేమో, బట్ టాప్ 6 అవినాష్. సో తేజ కంటెండర్ ఇష్యూ గురించి వచ్చిందన్నమాట. ఇక్కడ తేజ కంటెండర్ ఇష్యూ వచ్చినప్పుడు నేను మొన్న కూడా చెప్పాను, ఆ రోజు కూడా ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఆ రోజు నబీల్ పృథ్వీరాజ్ ఏదైతే పాయింట్ రైజ్ చేశారో సచ్ ఏ వ్యాలిడ్ పాయింట్. ఆ రోజు నిఖిల్ అక్కడ మాట్లాడలేకపోవడం అనేది ఒక దరిద్రం. మాట్లాడుంటే బాగుండేదేమో. నిఖిల్ అక్కడ కొంచెం సేఫ్గా ఉన్నాడు. మొన్న గౌతమ్ పేరు పృథ్వీ పేరు చెప్పాను, తేజ పేరు చెప్పలేదు. గౌతము నిఖిల్ కూర్చున్నప్పుడు గౌతమ్ ప్రేరణ అంటాడు, నిఖిల్ వచ్చేసరికి పృథ్వీరాజ్ అంటాడు, తేజ పేరు చెప్పడు. సో నెక్స్ట్ తేజ ఒక అవకాశం ఇద్దాం అనుకున్నాను. సో అక్కడ మళ్ళీ వీళ్ళిద్దరు రోహిణి అవినాష్ తేజ పేరు చెప్పేసరికి సైలెంట్ అయిపోతారు. బేసిక్గా అక్కడ ఫైట్ చేయాల్సింది. బేసిక్గా అక్కడ చాలా థిన్ లైన్ ఉంటుంది. అది కంటెండర్షిప్, అది ఛాలెంజర్ కోసం కాదు, కంటెండర్ అంటే ఏంటి? ఎవరైతే అవినాష్, రోహిణి, నిఖిల్ ఎలా అయితే కంటెండర్లు అయ్యారు, వాళ్ళు గెలిచి కంటెండర్లు అయ్యారు. వాళ్ళు ఏమి అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళు 5 అవకాశాలు వాళ్ళకి వచ్చాయి కాబట్టి నెంబర్ ఆఫ్ పార్టిసిపేషన్ ఛాన్సెస్ వచ్చాయి కాబట్టి వాళ్ళేమి కంటెండర్లు అవ్వాల. ఆడిన గేమ్ గెలిచారు కాబట్టి అయ్యారు. సో 4వ కంటెండర్ అయ్యేవాడు ఎవరై ఉండాలి? ఆల్రెడీ గెలిచిన వాడు అయ్యి ఉండాలి. గెలిచిన వాడు అయ్యి ఉంటే సమస్య లేదు. సో వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? గెలిచిన వాడు కాకపోయినా కనీసం గెలిచేదానికి స్కోప్ ఉండి గెలవలేకపోయి నెక్స్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా, గెలుపుకి చాలా దగ్గరలో ఆగిపోయిన వాళ్ళని ఎవరైనా సెలెక్ట్ చేసుకోవాలి. అది 4వ కంటెండర్కు ఉన్న వాల్యూ. సో దాన్ని కాకుండా వాళ్ళు కంప్లీట్గా తేజ కోసం తేజని తీసుకోవాలి ఎలా అయినా అని చెప్పి, సో ఆ నెంబర్ ఆఫ్ పార్టిసిపేషన్ ఛాన్సెస్ని తీసుకొని, సో తేజకి మిగిలిన వాళ్ళందరికీ 4 ఛాన్సులు వచ్చాయి, తేజకు మాత్రం 2 ఛాన్సులు వచ్చాయి. సో అందుకని నేను తేజని తీసుకుంటున్నాం అని ఏదైతే చెప్పారో అది బుల్షెట్. యాక్చువల్గా చెప్పాల్సిన పాయింట్ ఇది. సో గౌతమ్ని తీసుకోమని పృథ్వీరాజ్ కూడా చెప్పింది ఆ రోజు. గౌతమ్ నన్ను వదిలేసాను, గౌతమ్ కన్నా తీసుకోవచ్చు కదా అని చెప్పి పృథ్వీ కూడా అంటాడు ఆ రోజు అక్కడ. అండ్ నెక్స్ట్ నబీల్ కూడా అదే అంటాడు. సో నబీల్ అదే పాయింట్ మీద ఉంటాడు, కంటెండర్ వేరు, ఛాలెంజర్ వేరు. అంటే వాళ్ళు ఏదైతే ఏమి అవకాశం ఇవ్వటే మేము జస్ట్ మేము ఇక్కడ అవకాశాలు మాత్రమే ఇస్తున్నాం, అతనికి ఏం టికెట్ ఫినాల్ ఇచ్చేసి ఫైనల్లో కూర్చోబెట్టలేదని వీళ్ళు అంటారు. వీళ్ళకి అర్థం కాంటే ఏంటంటే కంటెండర్ వేరు, ఛాలెంజర్ వేరు. ఏదైనా అవకాశం ఎలా అవుతుంది? కంటెండర్లు వీళ్ళకి అవకాశం ఇచ్చారా? సెలక్షన్ చేసుకున్న వాళ్ళు వచ్చి అవకాశం ఇచ్చారు వీళ్ళకి? కాదు కదా. వీళ్ళు ఆ అవకాశం ఇస్తే దాన్ని గెలుచుకున్నారు. సో అది గెలుచుకున్న వాళ్ళకి మాత్రమే ఆ అర్హత, ఆ కంటెండర్ అనేది. సో అలాంటప్పుడు 4వ వ్యక్తిని చూస్ చేసినప్పుడు కనీసం గెలుపుకు దగ్గరగా వచ్చి ఆగిపోయిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి కదా. అలా అన్నప్పుడు అవినాష్ ఏమంటాడంటే, నేను ఖచ్చితంగా పృథ్వీని అయితే సెలెక్ట్ చేసుకోవాలి, ఛాన్స్ లేదు. పృథ్వీని తీసుకున్నానికి స్కోపే లేదు అక్కడ. పృథ్వీ ఫౌల్ గేమ్ ఆడంట. పృథ్వీ ఆడింది 2 గేములు. ఓకే, ఫౌల్ గేమ్ ఆడింది ఏం లేదు అక్కడ. ఓకే, అంతకుముందు ఒక 2 గేములు, ఇంతకుముందు ఒక 2 గేములు. అక్కడ ఫౌల్ గేమ్ ఆడాల. ఏదైతే అవినాష్ గెలిచినప్పుడు అతను సుడోకో టాస్క్ ఆడాడు. అక్కడ ఏమైనా ఫౌల్ గేమ్ ఆడా? ఫౌల్ గేమ్ ఆడలేదు కదా అక్కడ. తను ఎక్కడ ఆడింది? ఏదైతే నిఖిల్ గెలిచాడో, సో 9-9 ఈక్వల్ పెట్టి అవి అట్లా డిస్క్లు వేసే దగ్గర ఒక చోట కాలు తొక్కకుండా వెళ్తాడు. సో అది ఆల్రెడీ తీసేశారు. ఎవరు సంచాలక్ తీసేసినా కూడా 9-9 అయింది. 9-9 అయినప్పుడు ఈ ఫస్ట్ ఎవరు 9 వేశారు అనే దాన్ని కన్సిడర్ చేయాలి. అలా కాకుండా వాళ్ళు నిఖిల్కే ఇవ్వాలి, నిఖిల్కి గెలిచే వాళ్ళకి ఇద్దాం, బయట ఎవరికైతే ఫేవర్ ఉందో వాళ్ళకి ఇద్దాం అన్నట్టుగా నిఖిల్కి ఇచ్చారు. అక్కడ వచ్చిన సంచాలక్స్ తప్ప కంప్లీట్గా. అంతేగాని తనేదో ఫౌల్ ఆడేసి తనేదో ఘోరంగా చేసేసి 9 అలాగే వేయలేదు కదా, ఒక్కటే కదా వేసింది. 9 అలాగే వేసి ఉంటే తప్పు, ఒక్కటే కదా. సో అది అంత పెద్ద ఫౌల్ ఏం కాదు. బేసిక్గా వీళ్ళు కావాలని చెప్పి తేజాకి అవకాశం ఇవ్వాలి. అండ్ నిఖిల్ కూడా పెద్ద గేమ్ మాట్లాడలేదు. ఏమన్నా మాట్లాడితే మళ్ళీ గ్రూప్ గేమ్ అని గట్టిగా మాట్లాడొచ్చు కాబట్టి నిఖిల్ కూడా సైలెంట్ ఉన్నాడు. బేసిక్గా అక్కడ నిఖిల్ సైలెంట్ ఉన్నాం, అక్కడ తప్పు. సో అదే పాయింట్ ఇక్కడ మాట్లాడుతున్నాడు. దానికి మనోడుకి లాక్ అయిపోయి అవినాష్ ఏదేదో మాట్లాడేస్తాడు. ఏం మాట్లాడతాడు? ఇప్పుడు దొరికారు. ఫస్ట్ నువ్వు డెసిషన్ తీసుకోవడం సరిగ్గా నేర్చుకో నబీల్. మొన్న ఇంతకు ఒకటి నన్ను తీసుకుంటాను, మళ్ళీ ఇప్పుడు నబీల్ అంటావు, సార్ ఇప్పుడు మళ్ళీ గౌతమ్ అంటావు. అండ్ నెక్స్ట్ మళ్ళీ నాకు సారు బ్లాక్ స్టార్ ఇచ్చినప్పుడు అందరు చేయలేపారు గౌతమ్కి. ఇప్పుడు మళ్ళీ గౌతమ్ కోసం సపోర్ట్ చేస్తున్నాం. అక్కడ బ్లాక్ స్టార్ ఇస్తా అన్నావు, ఏది కరెక్ట్? ముందు సరిగ్గా మాట్లాడడం నేర్చుకున్నాం. వీళ్ళు ముందు ఒక క్లారిటీ ఉంది. 15th వీక్లోకి వెళ్తున్నాం మనం. ఎంత పగబడ్డాడంటే, అది పాముకి పాలు పోసి పెంచినా కూడా అది అవసరమైతే మనల్ని కాటేస్తుంది తన కోసం అని ఏదైతే ఉంచుదో బయట సామెత, అది పక్కాగా అక్కడ
అవినాష్ రూపంలో తెలిసిందన్నమాట. ఒక వ్యక్తిని బ్యాట్ చేయడం కోసం, తనని సేవ్ చేసుకోవడం కోసం వ్యక్తిని బ్యాట్ చేయడం కోసం ఎంతకైనా తెగిస్తారు. యాక్చువల్గా ఆ రోజు మనోడు చెప్పాలనుకుంది ఏంటి, అందరూ పైకి లేపారు, బ్లాక్ స్టార్ ఎందుకు ఇవ్వాలని అనుకుంటున్నారు అంటే, సో అర్థం చెయ్యెత్తుతున్నాడు రీజన్ చెప్పడానికి, తన రీజన్ తను చెప్పడానికి. అక్కడ తను చెప్పాలనుకున్న రీజన్ ఏంటి, అరే బాబు ఇక్కడ యాక్చువల్గా బ్లాక్ స్టార్ అనేది సో గేమ్స్ గెలవలేదు కాబట్టి తనకి ఇస్తానంటే ఓకే సార్, బట్ ఇంకా అది ఫౌల్ కానీ అలాంటివి కానీ లేకుంటూ తనకు అర్హత లేదు అనే దాని కింద కాదు, జస్ట్ తన గేమ్స్ గెలవలేదు కాబట్టి సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తానంటే నాకు ఓకే సార్ అని చెప్పడానికి అతను చేయెత్తాడు. బట్ నాకు సార్ ఓన్లీ చెయ్యొత్తమని చెప్పాడు కాబట్టి అదే మాట అక్కడ అన్న హౌస్ మేట్స్ అందరూ అంటున్నాడు. ప్రేరణ కూడా తన పక్కనే ఉంది కాబట్టి ప్రేరణ చెప్తుంది, నీకు సంబంధం లేదు ప్రేరణ, నువ్వెందుకు మాట్లాడకు అని చెప్పి అవినాష్ అంటాడు. సరే మాట్లాడని చెప్తే అమ్మాయి మాట్లాడుతుంటుంది. మధ్యలో ఏమంటది అనమాట రోహిణి, అతనికి గెలిచేవాడికి అవకాశం ఇవ్వాలి కదా అంటే, గెలిచేవాడికి అవకాశం ఇవ్వాలి కదా సో అందుకని ఇచ్చాను అని చెప్పి రోహిణి అంటది. అంటే ఏంటి తేజ ఎందుకు ఇచ్చావు అంటే, ఏం గెలిచాడు తేజ, ఎన్ని గేమ్స్ గెలిచాడు అని చెప్పి ఆ అమ్మాయి అడుగుద్ది. ఈమె అంటది ఆ మాట, గెలిచేవాడికి అవకాశం ఇవ్వాలి కదా అని చెప్పి అన్న తర్వాతే అక్కడ ఆ మాట అంటది. అంటే ఏంటంటే ఈమెతోటి గౌతమ్ ఓడిపోయాడు, ఓకే, ఈమెతోటి గౌతమ్ వాళ్ళు ఓడిపోయారు. తర్వాత రోజు కూడా మళ్ళీ 2 సార్లు వచ్చింది గౌతమ్కి ఛాన్స్, 2 సార్లు ఓడిపోయాడు. పృథ్వీ కూడా 2 సార్లు వచ్చింది, 2 రోజులు పృథ్వీ గేమ్ ఆడాడు, 2 రోజులు ఓడిపోయాడు కదా, సో గెలిచే వాడికి గేమ్ ఇవ్వాలి అన్న సెన్స్లో ఆమె మాట్లాడుద్ది. దానికి అమ్మాయి కౌంటర్ వస్తుంది, ఎన్ని గెలిచాడు తేజ అని. సో దీనికి అవినాష్కి పడుచుకొచ్చి ఏమన్నా నువ్వేం గెలిచావు చెప్పు అంటాడు. అది కాదు తేజ, అది కాదు అవినాష్, అక్కడ అమ్మాయి అడిగింది కాబట్టి నేను చెప్పాను చెప్పి ప్రేరణ గట్టిగా మాట్లాడుద్ది. మరి నువ్వేం గెలిచావు, ఒకరి గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని అతను అంటాడు. అమ్మాయి అడిగిన దాంట్లో తప్పే ఉంది, అతను గెలిచేవాడికే గెలిచేవాడికే కాబట్టి ఇవ్వాలి అని చెప్పి రోహిణి అనింది కాబట్టి అమ్మాయి అడుగుద్ది, తప్పే ఉంది దాంట్లో. మళ్ళీ వెళ్ళొద్ది అనమాట, మళ్ళీ వెళ్తాడు ఇతను, వెళ్ళి ఏమన్నావు చెప్పన్నాడు. ఆ అమ్మాయి ఎవరికైతే ఇస్తానని చెప్పిందో సో అది గెలిచే వాళ్ళకి ఇస్తానని చెప్పింది, సో ఎన్ని గెలిచాడు అని అడిగాను అంటే వాడు ఎన్ని గెలిచాడని అడిగాను అంట. నువ్వు వాడు అన్నావు, తేజ అనలేదు, వాడు అన్నావు. తేజ అంటే ఏంది, వాడు అంటే ఏంది, బుర్రగట్ట పోయింది అనుకుంటా కంప్లీట్గా అవినాష్కి. బుర్రగట్ట పోవడం కాదు, బలుపు. ఆ అమ్మాయిని కావాలని రెచ్చగొట్టడము, ఇతన్ని కావాలని తప్పు పట్టడము, మేము అవకాశం ఇచ్చేసాము, మేము అందరికి అవకాశం ఇవ్వాలి, బిగ్ బాస్లో వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే చూడలేకపోతున్నారు, సరిగ్గా మాట్లాడటం చేతగాక ఏదేదో మాట్లాడుతుంటాడు. నబీల్ మాట్లాడుతుంటే కనీసం పాయింట్ వినడానికి లేదు, రాంగ్ యువర్ రాంగ్ అంటాడు. సచ్ ఎ వరస్ట్ యాటిట్యూడ్. అందుకనే హోస్టులు కూడా కొంచెం కంట్రోల్లో పెట్టాలి. ఎకిలి నవ్వులు నవ్వుతూ ఉంటే, ఎకిలి జోకులకి ఎకిలి నవ్వులు నవ్వుతూ ఉంటే హౌస్లో కూడా ఇలాంటి ఎకిలి చేష్టలు చేస్తూ ఉంటారనమాట. సెన్స్లెస్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. హోస్ట్ సరిగ్గా ఉంటే ఇలాంటి కామెడియన్స్ ఎప్పుడు చేయాలో కామెడీ అలాగే చేయాలి. ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా మాట్లాడితే బతుకే కామెడీ అయిపోద్ది అనమాట. సో ఇంతకు అవినాష్ చూస్తే నాకు అలాగే అనిపించింది, వరస్ట్ యాటిట్యూడ్, అంత బలుపు అవసరం లేదు. సో ఎవరు నబీల్ ఇస్తేనే లోపల ఉన్నాడు, నబీల్ ఇవ్వకపోయింటే ఈ పాటికి బయట వాళ్ళ ఇంట్లో కూర్చొని ఈ వీక్ ఎపిసోడ్ చూస్తూ ఉండేవాడు, ఎవరికి రోహిణికి ఓటు వేసుకుంటా. అది అవినాష్ది. కొంచెం తగ్గాలి అవినాష్ బాబు, సచ్ ఎ వరస్ట్ క్యారెక్టర్. అప్పటికి నబీల్ చెప్తున్నాడు ముగ్గురిది తప్పు, నేను నిఖిల్ది కూడా తప్పే అంటున్నాడు. అండ్ నిఖిల్ కూడా Day 1, Day 2, Day 3, Day 4 రోజు నిఖిల్కి అవకాశం లేదు. నిఖిల్ గౌతమ్ తీసుకున్నప్పుడు అక్కడ ప్రేరణని పృథ్వీని సెలెక్ట్ చేసుకున్నారు, వాళ్ళు ఏ బేసిస్ మీద, అది కూడా నాకు నచ్చలేదు. సో అన్ని నేను చెప్తున్నాను, వాళ్ళు చేసుకోవడం కూడా అది వాళ్ళ ఇష్టం, నాకు నచ్చలేదు, అది నేను చెప్తున్నాను, నాకు అది నచ్చలేదని చెప్పి అతను క్లారిటీగా చెప్తున్నాడు. అతను మాట వినడేం అసలు. సో నెక్స్ట్ టాస్క్లు అనమాట. సో నెక్స్ట్ టాస్క్లు, సో ఆ టాస్క్ దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ టాస్క్ అనమాట. ఫస్ట్ టాస్క్ ఒక బ్రిక్స్, ఒక అమ్మాయి, ఒక లైక్ నిఖిల్, ప్రేరణ, రోహిణి, విష్ణు, గౌతమ్, నబీలు, సో నా 6. సో ఫస్ట్ వాళ్ళ బ్రిక్స్ అక్కడ కింద పడిపోయి ఉంటే ఒక కాలుతోటి చెరొక కాలు అనమాట, ఒక కాలు పైకి ఎత్తుకోవాలి, కుంటుకుంటా వెళ్ళి తెచ్చుకోవాలి, పెట్టుకోవాలి. తర్వాత బజర్ మోగినప్పుడు ఆ వెల్క్రో ఓపెన్ చేసి నీట్గా ఒక టవర్ లాగా నిర్మించుకోవాలి. లాస్ట్ టైం అమ్మరాడాడు కదా ఒక టవర్, బ్రిక్స్ టవర్. సో అలాంటిది. బట్ ఏంటంటే చుట్టూరు ఉంటుంది, మధ్యలో పెట్టాల్సిన అవసరం, బ్రిక్స్ చుట్టూరు పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు గేమ్ ఆడాలి. సో దాని తర్వాత ప్రొటెక్ట్ చేసుకోవాలి. ప్రొటెక్ట్ చేసుకునేది ఇక్కడ నబీల్ ప్రొటెక్ట్ చేసుకుంటాడు, ఇటు గౌతమ్ ఏమంటే బాల్స్ విసురుతాడు, ఇక్కడ ప్రేరణ ప్రొటెక్ట్ చేసుకుంటుంది, నిఖిల్ బాల్స్ విసురుతాడు, విష్ణు ప్రొటెక్ట్ చేసుకుంటుంది, రోహిణి బాల్స్ విసురుతుంది. వీళ్ళ ముగ్గురు బాల్స్ విసిరేటప్పుడు సరే ఓకే, రోహిణి గారు అంటే ఆమె ఎనర్జీ ఉపయోగించి వేస్తుంది. నిఖిల్ వేసే ఫాస్ట్కి గౌతమ్ వేసే ఫాస్ట్కి ఎంత తేడా ఉంది అంటే
చిన్న పిల్లోడు ఇసిరేస్తాడు. ఎంత గట్టి కొట్టాలి తెలుసా దాన్ని, లాక్ కొడితే. అటుపక్క కూడా విష్ణుప్రియనే ఉంది కదా, విష్ణుని కొడుతున్నాడు, ఇటు పక్క నబీల్ ఉన్నాడు కొడుతున్నాడు. అమ్మాయి అయితే అబ్బాయితో నువ్వు లాగి పెట్టుకొడితే టవర్ పడిపోయేది. నువ్వు ఇట్లా ఏదో శోభరం గదిలో బంద్ చేసినట్టు అట్లా వేస్తే అట్లా గట్టిగా లాగి పెట్టుకొడితే టవర్ పడిపోవాలి. రెండోసారి అటుపక్క నుంచి కొడతారు. నలుగురు ప్రేరణను అటాక్ చేసినప్పుడు ఒక షాట్ కొడతాడు, మధ్యలో తగులుద్ది అనుకుంటుంది, టవర్ మొత్తం పడిపోద్ది. విష్ణుప్రియ టవర్ సగం పడిపోతుంది, కుప్ప కూలుద్ది టవర్. కొడితే గట్టి కొట్టాలి. తర్వాత నబీల్ వస్తాడు, నబీల్ కూడా అంత గట్టిగా కొడతాడు, నబీల్ కూడా అంత గట్టిగా కొట్టాడు. తర్వాత మళ్ళీ రోహిణి కొట్టుద్ది. నిజంగా నబీలు గౌతమ్ కంటే రోహిణి చాలా గట్టి కొట్టింది అనిపించింది. అమ్మాయి బలవంతం పెట్టి జార్చి లాగి కొడుతుంది. నీళ్ళు ఏమంటే చెయ్యి కూడా కనీసం ఇట్లా జాపట్ల ఇట్లా కొడుతున్నారు. లాగి పెడితే కొడితే కదా టవర్లో పడేది. ఎట్ట కొట్టాలి, టవర్లో పడితే పడిపోవాలి టవర్లు. రోహిణి గట్టి కొట్టింది నిఖిల్ తర్వాత. సో ఫస్ట్ రౌండ్ అయిపోయేసరికి నబీల్ది పడిపోయింది. సో నబీల్ది ఏంటంటే, ఇక్కడ నబీల్ చేసేది ఏంటంటే ఇట్లా చొక్కా ఇట్లా ఓపెన్ చేశాడు, ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా కాపాడుకుంటున్నాడు. అలా కాపాడుకునే క్రమంలో ఇలా అంటున్నప్పుడు తన చేతుల దగ్గర కింద పడిపోతా ఉన్నాయి. సో అక్కడ గౌతమ్ ఫాస్ట్ కొట్టట్లేదు. నేను కొడతాను ఇటు రా గౌతమ్ అని చెప్పి ఇటు రా అని చెప్పి వచ్చేటప్పుడు కూడా ఒక టవర్ కింద పడిపోద్ది. మళ్ళీ వెళ్ళి అవినాష్ ఒప్పుకోడు, ఎవరిది వాళ్ళే ఉండాలని చెప్పి మళ్ళీ ఇటు వస్తున్నప్పుడు మళ్ళీ ఇటు కాపాడుకుని మళ్ళీ ఇంకోటి పడిపోద్ది. సగం ఇతనే పడేసుకున్నాడు టవర్లు. 1, 2, 3 ఇతను చేయి తగిలి ఇట్లా పడిపోతా ఉన్నాయి. నిఖిల్ చాలా గట్టిగా కొట్టాడు. గట్టిగా కొడితేనే పడతాయి, మామూలుగా కొడితే ఎందుకు పడతాయి? అవి అందులో ఏం బాల్స్, స్మైలీ బాల్స్, మెత్తడి బాల్స్, గట్టిగా లాగి కొట్టాలి. ఏమన్నా స్టంపర్ బాల్సా, కార్కు బాల్సా? స్మైలీ బాల్స్ అవి గట్టిగా కొడితే కానీ పడవు. సో అందుకని చెప్తున్నా. సో ఆ టాస్క్లో ప్రేరణ నిజంగా అసలు తర్వాత సెకండ్ రౌండ్కి వాళ్ళు పడిపోతారు. సెకండ్ రౌండ్కి ప్రేరణ విష్ణుప్రియ కాపాడుకుంటారు. విష్ణుప్రియ హైట్కి టవర్ని అడ్డు పెట్టేసింది. నిజంగా అమ్మాయి కూడా నెక్స్ట్ లెవెల్ ఆడింది. అమ్మాయి మామూలుగా కూడా కాదు. కాకపోతే ఏంటంటే విష్ణుప్రియకి ఎఫర్ట్ చాలా పెట్టింది. బట్ నిఖిల్తో ఒక్కడితోనే అమ్మాయి గేమ్ ఆడింది. ఇటు పక్క నలుగురు వర్సెస్ ప్రేరణ, లైక్ గౌతము, నబీలు, ముగ్గురు, గౌతము, నబీలు, రోహిణి. సో వీళ్ళ ముగ్గురు కలిసి ఒకే ఒక అమ్మాయిని అటాక్ చేస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి అటు ఇటు కాపాడుకుంటోంది. బేసిక్గా ఖచ్చితంగా చెప్తున్నాను, వీళ్ళది ప్రేరణ వాళ్ళ టవరే పడిపోవాలి అంతే. బట్ అక్కడ నిఖిల్కి ఎందుకంటే నిఖిల్ ఒకే ఒక షాట్ తోటి సగం టవర్ని కుప్ప కూలుస్తాడు. కాబట్టి ఈ అమ్మాయిది ఎంతో కొంత వర్క్ కాపాడుకోగలిగింది. సగం ఉన్నా కానీ మిగిలింది, ఆ సగాన్ని కూడా కాపాడుకోగలిగింది. బట్ అతను పడేసే లోపు ఈ అమ్మాయి ఏదైతే కాపాడుకోగలిగిందో ప్రేరణ, అది నెక్స్ట్ లెవెల్ లేడీ ఫైటర్ లాగా కాపాడుకుంది. బట్ అక్కడ లాజిక్ ఏంటంటే నిఖిల్ పడేస్తాడు ఆ టవర్ని, సగానికి సగం టవర్ ఒకే దెబ్బలో పడేస్తాడు. అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ప్రేరణ వాళ్ళ టీంకి. సో సెకండ్ వీళ్ళు గెలుస్తారు. నెక్స్ట్ ఇంకో టాస్క్ ఆడుతారు. ఆ టాస్క్లో వచ్చేసరికి ఏవైతే ఉంటాయి కదా డిస్క్లు ఒకరి దాంట్లో తోయాలి. సో అలా ఎవరిది ఎక్కువ దాంట్లో ఫైనల్గా ఎవరివి ఎక్కువ ఉంటే వాళ్ళు ఓడిపోయినట్టు. అండ్ ఆ రెండో రౌండ్ ఆ టాస్క్ ఏదైతే అయిందో అది అయిపోయిన తర్వాత విష్ణుప్రియ రోహిణిలోంచి ఒకళ్ళు వెళ్ళిపోవాలి, ఒకళ్ళు మాత్రం గేమ్ ఆడాలన్నప్పుడు విష్ణుప్రియ చెప్పుద్దబ్బా మామూలుగా చెప్పదు, అసలు గుండె పిండేస్తుంది. యాక్చువల్గా ఇద్దరికి ఇది అవసరమే, నువ్వు నేను ఒకటే పొజిషన్లో ఉన్నాం, ఇద్దరికి అవసరమే. బట్ ఇప్పటి వరకు మీరు రాలేదు కాబట్టి సో నాకు తెలుసు ఎంత అవసరం అనేది. సో నువ్వే ఓటు అప్పీల్ చేసుకో అని చెప్పే విధానం ఏదైతే ఉంటుందో, అండ్ ఇది నేను గివప్ ఇవ్వలేదు, జస్ట్ అవసరం నీకు అర్థమవుతుంది కాబట్టి నీకు ఇస్తున్నానని చెప్పిన విధానం, ఆ అమ్మాయి కూడా దాన్ని రిసీవ్ చేసుకున్న విధానం ఏదైతే ఉందో, ఓకే అదే లేకపోయి ఉంటే అంటే లైక్ నేను అడగకుండానే నువ్వు నాకు ఇస్తావు అని అనుకోలేదు, నేను అసలు ఇచ్చావు, చాలా థ్యాంక్స్, నేను ఇది గివప్ చేసినట్టు కాదు నువ్వు అని చెప్పి ఆ అమ్మాయి కూడా చాలా బాగా చెప్పింది. నిజంగా అయితే ఇస్తుందని నా అమ్మాయి అనుకోలేదు, నేను కూడా అనుకోలేదు. విష్ణుప్రియది మంచిగా ఉండబ్బా, అది బతకాల, మామూలు కూడా కాదు. సో తర్వాత వీళ్ళ ముగ్గురు ఆడతారు, రోహిణి, నిఖిల్, ప్రేరణ ఆడతారు. సో ఫైనల్గా ఆ రౌండ్లో ప్రేరణ గెలుస్తుంది. సో ఇక్కడ కూడా బ్లేమ్ గేమ్ అనమాట. నిఖిల్ అమ్మాయి దాంట్లో ఎట్లేదు, అమ్మాయి దాంట్లో ఎట్లేదు అని రోహిణి, నేనే కరెక్ట్గా ఆడుతున్నాను, వాళ్ళిద్దరు నన్ను టార్గెట్ చేస్తున్నారు. ఈ బ్లేమ్ గేమ్ ఇంకా ఆడుతూనే ఉంటారు వీళ్ళు, మాండ్రు ఆ గ్రూపు అని ఆ బ్లేమ్ గేమ్ మాండ్రు వీళ్ళు. ఈ రోహిణి కూడా నామినేషన్స్లోకి వచ్చింది కాబట్టి ఈ అమ్మాయి ఇంకా తగలకంటేనే ఉంటుంది ఆ రోహిణి ఆ గ్రూప్ గేమ్ గురించి. సో ఫైనల్గా ప్రేరణ గెలుస్తుంది. ప్రేరణ వెళ్ళి మాట్లాడుద్ది అనమాట, ఆడపులి. అందరికీ నమస్కారం, నా పేరు ప్రేరణ. సో ఓకే, నేను వస్తాను ఇక్కడ బిగ్ బాస్ హౌస్లోకి వస్తాను, ఉంటానని అసలు అనుకోలేదు. తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చి నేను 1.5 year అయింది. సో మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు దొరికింది. సో దానివల్లే నేను బిగ్ బాస్ హౌస్లోకి రాగలిగాను. అండ్ నాకు ఐ లవ్ దిస్ బిగ్ బాస్ కాన్సెప్ట్. ఈ బిగ్ బాస్ అలాగే ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి అనేది నాకు తెలుసుకోవాలనుకున్నాను. అంటే లైక్ సెల్ ఫోన్స్ అలాంటివి ఏమి డిస్ట్రాక్షన్స్ లేకుండా సో ఈ హౌస్లో ఎలా సర్వైవ్ అవ్వాలి అని ఛాలెంజింగ్గా తీసుకొని నేను ఇక్కడికి వచ్చాను.
కొన్ని తప్పులు చేశాను, వాటి నుంచి తెలుసుకున్నాను, నాకు చాలామంది చెప్పారు, వాటిని అర్థం చేసుకున్నాను. అండ్ ఎవరు ఇక్కడ పర్ఫెక్ట్ కాదు, అంతా అందరూ 100% ఎవరు పర్ఫెక్ట్ కాదు. కొన్ని బ్యాడ్స్ ఉన్నాయి, కొన్ని గుడ్స్ ఉన్నాయి. సో కొన్ని ఆ బ్యాడ్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను తెలుసుకున్నాను, వాటిని నేను ఖచ్చితంగా సరి చేసుకుంటాను. ఈ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత గట్టిగా సరి చేసుకుంటాను. అండ్ ఈ నామినేషన్ ఏదైతే ఉందో, సో ఇదే లాస్ట్ నామినేషన్. ఇది దాటేస్తే ఫినాలే వీక్లోకి విన్నర్కి చాలా దగ్గరగా వెళ్తాను. ప్లీజ్ నాకు ఓట్ వేయండి. మీకు నేను అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తాను నేను. అండ్ ఫిమేల్ బిగ్ బాస్ తెలుగు సీజన్స్ హిస్టరీలోనే ఫిమేల్ విన్నర్ అయ్యే అవకాశాన్ని నాకు కల్పించండి అని చెప్పి అడిగింది ఆ అమ్మాయి. సో ప్లీజ్ మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇవ్వండి. సో మీరు ఒక్క ఓట్ వేయండి, ఒక క్లిక్, ఒక ఓట్ ప్లీజ్, మీ సపోర్ట్ నాకు కావాలని చెప్పి అమ్మాయి అడుగుద్ది. నెక్స్ట్ లెవెల్ అడిగిద్ది అనమాట. సో ఆ అమ్మాయి ఒప్పేసుకుంది, నేను కొన్ని తప్పులు చేశానని. బిగ్ బాస్ హౌస్లో ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు అబ్బా, తప్పులు చేయకుండా బిగ్ బాస్ హౌస్ దాటింది ఎవరు లేదు. అది అంటారు కదా, ఏదో కాళ్ళు తడవకుండా సముద్రం దాటడం కానీ, లేకుండా కళ్ళు తడవకుండా జీవితం దాటడం కానీ, అలాగే తప్పులు చేయకుండా బిగ్ బాస్ హౌస్ దాటడం కానీ జరిగే సమస్య లేదు. తప్పులు చేయాలి, తెలుసుకోవాలి, సరిదిద్దుకోవాలి, మార్చుకోవాలి, ముందుకెళ్ళాలి. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ బిగ్ బాస్. సో దాంట్లో ప్రేరణ చాలా వరకు నిజంగా తప్పులు సరిదిద్దుకుంది, మళ్ళీ చేసింది, మళ్ళీ సరిదిద్దుకుంది. ఎంతో కొంత చేసిన తప్పుల గురించి, పాత తప్పుల గురించే చెప్తున్నా, గుచ్చి మాట్లాడుతున్నా, తట్టుకుంది, ముందుకెళ్ళింది, మగవాళ్ళతోటి ధీటుగా గేమ్ ఆడింది. ఓకే, ఎప్పుడు ఉమెన్ కార్డ్ ఎప్పుడు యూస్ చేయలేదు. ఓకే, మరీ కుంగిపోలేదు, గేమ్ ఆడింది. ఆర్గ్యుమెంట్ స్కిల్స్ అయితే ఆ పాపకున్న ఆర్గ్యుమెంట్ స్కిల్స్ నెక్స్ట్ లెవెల్ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ అబ్బా. మా జీవితం అసలు మా ఊళ్ళు కూడా కదా, అసలు నెక్స్ట్ లెవెల్ మెంటల్ ఎక్కిపోద్ది ప్రేరణ మాట్లాడుతుంటే. ఆ రేంజ్ నాకు మణికంఠ ప్రేరణ సోనియా గారు. ఓకే, సోనియా గారు మాట్లాడుతుంటే షేక్ వస్తుంది బాడీలో కింద నుంచి. అని అమ్మ ఏంద్ర ఇలా మాట్లాడేస్తుంది, ఎలా డిఫెండ్ చేయాలి అప్పుడు ఆ ఎదురు కంటెస్టెంట్ని అన్నది రివ్యూయర్స్ కూడా అనిపిస్తుంది సోనియా గారిది. అదే నెక్స్ట్ లెవెల్. ప్రేరణ ఏంటంటే చాలా సాఫ్ట్గా ఎవరికి ఏ మోతాదులో ఇవ్వాలో అదే మోతాదులో ప్రేరణ ఇచ్చుకుంటూ వచ్చింది అనమాట. అది ప్రేరణ స్టైల్. ఒక క్లారిటీ ఉంటుంది ప్రేరణ దగ్గర, సిచ్యువేషన్ని ఎలా మాట్లాడాలి ఏంటి అనేది ఒక క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటుంది, అది మాట్లాడుద్ది. మొన్న ఆ రోజు గౌతమ్ని నామినేట్ చేసేప్పుడు లాక్ చేసే విధానం ఏదైతే ఉందో అది నా భూతం, నా భవిష్యత్తు. ఆ అమ్మాయి నామినేషన్స్లోనే. తర్వాత హరితేజ గారి నామినేషన్ ఏదైతే ఉందో అది కూడా నెక్స్ట్ లెవెల్ నామినేషన్స్. అలాంటి నామినేషన్స్ చాలా ఉన్నాయన్నమాట. సో ఇది ప్రేరణ గురించి అండ్ ఎపిసోడ్ గురించి. అండ్ మీ ఎవరు కంటెస్టెంట్కి వాళ్ళు ఓట్లు వేసుకుంటారో వాళ్ళు దయచేసి వాళ్ళు ఓట్లు వేసుకోండి. మనం రేపొద్దున మళ్ళీ ఓటింగ్ అనాలిసిస్లోకి మరొక ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ జై హింద్.